ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ స్మైల్ కోసం చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. ఆవిడ డాన్స్ అంటే పిచ్చెక్కిపోతారు. ఆవిడని చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి యూఎస్ నుండి ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి ఐ డ్రీమ్కి వచ్చారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు గౌతమి గారు. గౌతమి గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్ వైషు గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, సూపర్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అసలు నన్ను ఇన్వైట్ చేసినందుకు. Okay. రియలీ గ్లాడ్ అసలు. అబ్బా! మీకు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది గదా! బట్ నిజంగా నేను చెప్పినట్టు మీ స్మైల్ కోసం చచ్చిపోయేవాళ్ళు నిజంగా కాన్స్టాంట్గా స్మైల్ అనే ఒక కమెంట్ నా సెక్షన్ ప్రతిసారి ఉంటుంది. దట్స్ బికాస్ ఫ్రమ్ మై మదర్ నుంచే వచ్చేసింది ఆ స్మైల్ అంతా. అంతేనా? బేసిక్‌గా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అంటారా? లేకపోతే ట్రంప్ వల్ల అలా జరుగుతుందంటారా నాకు తెలీదు గానీ, అందరూ యూఎస్ నుండి రిటర్న్ వచ్చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అనే ఒక కామెంట్ అయితే వింటూ ఉన్నాం గదా! కరెక్టే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ స్టోరీ ఉంటుంది. కానీ నాది ఒక పర్సనల్ స్టోరీ. సో నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్లే, కానీ అది వేరే స్టోరీ అనమాట. అంతేనా? స్టోరీ మాకు షేర్ చేసుకోలేరా? చేయొచ్చు. హుహు. వాట్ హ్యాపెండ్ ఈస్, నాకు జనరల్గా మైగ్రేన్ అండ్ పీసీఓడి ఇష్యూస్ ఉండే అనమాట. దానివల్ల వన్ ఫైన్ డే సివియర్ మైగ్రేన్ వచ్చింది. వాళ్ళు ఒక డోసేజ్ అయితే సంథింగ్ ఇచ్చారు ఐవి త్రూ, అది సివియర్ డోసేజ్ అయిపోయింది. దానివల్ల నాకు సివియర్ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వచ్చాయి. ఎమర్జెన్సీగా నేను ఇండియాకి వచ్చేసాల్సి వచ్చింది. బంజారా హిల్స్లోనే ఆశా హాస్పిటల్ అని చెప్పేసి, ఎర్రగడ్డ తర్వాత ద మోస్ట్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్ అనేసి, అక్కడ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాను అనమాట. నేను డైరెక్ట్గా డిప్రెషన్ 3rd స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలు మీకు కనిపించే గౌతమిని, అసలు వెనక నడిపించే గౌతమి అసలు ఒకళ్ళు కాదు. అంతేనా? అదే ఏమన్నా అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ పెట్టుకున్నంత మాత్రం వాళ్ళ లైఫ్ వెనక అంతా ఏం అలా జరుగుతుంది? ఉందని కాదు. నేను వెనక సెషన్స్ తీసుకుంటూ మెంటల్ హెల్త్కి ఇదంతా చాలా జరుగుతుంది అనమాట స్టఫ్ ఇప్పటికీ స్టిల్. బట్ వై అంటే వాట్ ఈస్ దట్ మెయిన్ రీజన్? మీకు యాంగ్జైటీ కానీ లేదంటే ఆ డిప్రెషన్ డోసేజ్ ఏదైతే ఉందో దాని రెగ్నాల్ అంటారు బేసికల్లీ మెడికల్లో. దానికి వాళ్ళు యాంటీడాట్ బెనిడ్రిల్ అని ఒకటి ఇవ్వాలి. బేసికల్లీ అది వాళ్ళు ఇవ్వలేదన్నమాట. యూఎస్లో అలర్జిక్ రియాక్షన్స్ అయ్యే ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నాకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయిపోయి ఇలా అయిపోయింది అనమాట. ఓకే. బిఫోర్ ది ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నా అసలు అంటే మనం యూఎస్ఆర్ ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వాళ్ళకి దూరంగా ఉన్నాం. ఒక సిచ్యువేషన్లో మనకు అసలు బాగాలేదు, మనం బెడ్ మీద నుంచి లేచే సిచ్యువేషన్ కూడా లేదు. అసలు అలాంటి సిచ్యువేషన్లో యూఎస్లో ఆర్ యూకేలో ఉన్నప్పుడు హోమ్ గుర్తొస్తుంది, హోమ్ సిక్ అవుతారు. చాలా కష్టంగా అసలు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోలేరు. ఈ డిప్రెషన్ అనే పదానికి చాలా దగ్గరలో ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం డిప్రెషన్ ని నార్మలైజ్ చేసాం వైష్ గారు. బేసికల్లీ మనకు వచ్చేది సాడ్నెస్ అంతే, బాధ, సాడ్నెస్, మూడ్ ఆఫ్. డిప్రెషన్ అనేది ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. మీకు కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతాయి, షివరింగ్ ఉంటుంది, మీకు చాలా గిడ్డినెస్ ఉంటుంది. ఇదంతా డిప్రెషన్. మెంటల్గా మీరు స్టేబుల్గా ఉండలేరు. మీ చుట్టూ 10 మంది ఉన్నా సరే మీకు ఏదో తెలియని భయం, అవును, మీరు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సివియర్ యాంగ్జైటీ వస్తుంది, పానిక్ అటాక్స్ వస్తాయి. దాన్ని మనం డిప్రెషన్ అనకుండా మనం మూడ్ ఆఫ్ అలా అనుకోవాలి. మనం దాన్ని నార్మలైజ్ చేసేసి డిప్రెషన్ వచ్చేసిందిరా, నాకు డిప్రెషన్ అయిపోతుందిరా, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అని ఇచ్చేసేసాం. కానీ వన్స్ నాకు అది వచ్చేంత వరకు తెలియలేదు. యూఎస్లో ఉంటారు అందరూ స్లైట్ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మేబీ, బాగా హోమ్ సిక్ అయ్యే వాళ్ళకి. కానీ బేసికలీ డిప్రెషన్ కాదు అది, జస్ట్ మూడ్ ఆఫ్ లేకపోతే సాడ్నెస్ అంతే. బట్ ఈ పానిక్ అటాక్స్ అనేది చాలా డిఫరెంట్ కదా. హావ్ యు ఎవర్ ఫేస్డ్ దట్? అంటే అవ్వట్లేదు, ఇంకా నిలబడలేరు, చెప్పలేరు, అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను వినేదాన్ని, అమ్మో వాళ్ళకి పానిక్ అటాక్స్ వచ్చాయంట, యాంగ్జైటీ అటాక్స్ వచ్చాయంట. మనకు వచ్చేదాకా తెలియదు అది ఎలా ఉంటుందో. నాకు అసలు ఒక 3 days పట్టింది అది యాంగ్జైటీ అటాక్ అంటారు దాన్ని అని అర్థం చేసుకోవడానికి. నేను మళ్ళీ యూఎస్లో రిటర్న్ ఎమర్జెన్సీకి వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు కనిపెట్టారు ఇది లేదు, ఇది సివియర్ యాంగ్జైటీ పానిక్ అటాక్స్ లా వస్తుంది తనకి. కంటిన్యూస్ వామిటింగ్స్ కానీ, నాకు షివరింగ్, భయం అనే ఫీలింగ్, ఎవరో వచ్చి మనల్ని చంపేస్తారని ఫూలిష్ ఫీలింగ్. ఓకే, మనకు అది భయంగా ఉంటుంది, కానీ అవతల వాళ్ళకి చాలా ఫూలిష్గా ఉంటుంది. అది సఫర్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. కానీ దాన్ని ఎప్పుడు నేను బయటకు తీసుకురావాలని అనుకోలేదు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, నా ఫాలోవర్స్కి కూడా, ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్కి. సో యూఎస్లో మెడికల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, మనకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మనకంటే బాగాలేదు, నెక్స్ట్ మినిట్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతాం. యూఎస్లో చాలా కష్టం మహేష్ గారు, చాలా అంటే చాలా కష్టం. మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకి వెళ్ళారా లక్షలు అయిపోతాయి. మీరు ఇన్సూరెన్స్ పే చేసుకున్నా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఎమర్జెన్సీకి వెళ్ళారంటే అయిపోయినట్టే. మీరు ఏమున్నా సరే, మీకు జస్ట్ కోల్డ్ ఫీవర్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీకి వెళ్ళాలి.
ఓకే. మీరు ఇట్లా అపాయింట్మెంట్స్ తీసుకోవాలంటే మినిమం మనకు ఒక 2-3 మంత్స్ తర్వాత అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. 2-3 మంత్స్ మంత్సా? తర్వాత అంటే దొరుకుతాయి. ఎందుకు ప్రతి ఒక్కరు అక్కడ ఏదో ఒక బాలేకుండా అక్కడ ఉంటారంట. మెడికల్ నాకు అదే అర్థం కాదు. మెడికల్ తక్కువ ఉండడం వల్లనో లేకపోతే ఏంటో కానీ జనరల్‌గా డెంటల్ అపాయింట్మెంట్స్ అయితే చాలా కష్టం. బేసికల్లీ యూఎస్‌లో, యూకేలో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే విషయము. డెంటల్ అపాయింట్మెంట్ మినిమం 6-7 మంత్స్ పడుతుంది మనకు దొరకడానికి. 6-7 మంత్స్. మంత్సా? మీకు జస్ట్ టూత్ పెయిన్ వస్తుందంటే మీరు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. ఎమర్జెన్సీకి వెళ్తే లక్షల్లో అయిపోతుంది. బట్ అంటే అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇది మెడికల్ కూడా పరంగా వాళ్ళు ఎందుకు అలా ఉంటారో బ్యాక్‌లో నాకు అర్థం కాదు. మన ఇండియాలో చూసుకుంటే వీధికి ఒక హాస్పిటల్ ఉంటుంది. మీరు చిటికేస్తే వెళ్ళిపోవచ్చు. నిజం, true. మీకు వెంటనే ఏదో ఏది వచ్చినా ఒక సరే వెళ్ళిపోతాం అంతే. దొరికేస్తుంది మీకు. అక్కడ చాలా కష్టం. ప్రతిదీ ఎమర్జెన్సీ త్రూనే వెళ్ళాలి. నాకు కూడా అలానే అయింది. నేను 3 టైమ్స్ ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు చాలా బిల్ వేసేసారు. బట్ ఫైనల్లీ వాళ్ళది మిస్టేక్ కాబట్టి మేము తిరిగి క్లెయిమ్ చేసుకోగలిగాము మనీ అంతా. ఓకే. So, ఇది వాళ్ళ వచ్చేసాం. మిస్టేక్ అని వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఓకే. సో ఈ ట్రంప్ గురించి మేము ఏదైతే వింటున్నామో ఇక్కడ ఉండి అదంతా ట్రూనా? అంటే మరి అంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అక్కడ? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే కింగ్ అడ్మినిస్ట్రేషన్‌లా ఉంటుంది. నేను ఒత్తి పెట్టి చెప్పాలి, ఓకే. నేను చూపించాలి నాది అన్నట్టు. దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? అనవసరంగా స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అక్కడ సిటిజన్స్ సఫర్ అవుతున్నారు. అందులో మేము కూడా సఫర్ అవుతున్నాము. అనవసరంగా టాక్సెస్ వేస్తాడు, ఇదంతా tariffs అని చేస్తాడు. చెప్పేసి, అది ఇది చాలా పూటకొక రూల్ తీసుకొచ్చేసి పెట్టేస్తాడు. ఇప్పుడే ఓపీటీ అట్లా అంటాడు, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇట్లా అంటాడు. చాలా కష్టం. ఎలా ఉంటున్నారు అందరూ కానీ ఫైనల్ నేను సమ్హౌ బయటపడిపోయాను. ఓకే. అంటే పూర్తిగా వచ్చేయడానికి వచ్చేసాను. కారణం ఇదేనా? బేసికల్లీ మాస్టర్స్ తర్వాత అందరిలానే నేను కూడా జాబ్ చేద్దాం అన్నట్టే అనుకున్నాను. పేరెంట్స్‌కి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండింది. కానీ ఏదైతే ఇది చెప్పానో అక్కడ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. నేను వచ్చి ఇక్కడ 2 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళి గ్రాడ్ వాక్ చేశాను. 1 మంత్ ట్రై చేశాను. లేదు, సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఆ వెదర్ కానీ ఇంకా అక్కడ ఎలోన్గా ఉండడం వల్ల నాకు ఇంకా థాట్స్ ఎక్కువ పెరగడం అదంతా. అంటే లేదు, ఖచ్చితంగా బ్యాక్ వచ్చేయడమే బెటర్ అన్న ఆప్షన్ ఇంకా డిసిషన్ తీసుకొని వచ్చేసాం. బట్ అంత ఈజీ అయిందా? అంత ఈజీ డిసిషన్ కాదు. చాలా సఫర్ అయ్యాము. పేరెంట్స్ కి కూడా చాలా హోప్స్ ఉంటాయి కదా అక్కడ దాకా పంపించినప్పుడు. మనం వెళ్ళేటప్పుడే చాలా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని ఇంకా రిలేటివ్స్ కి ఇది మంచి ఛాన్స్ అన్నమాట. వచ్చేసింది వెనక్కి, పెద్ద వెళ్ళింది ఏదో చేద్దామని వచ్చేసింది వెనక్కి అని చెప్పి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మన హెల్త్ చూసుకోవాలి, మన హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో పేరెంట్స్ ఆఫ్ కోర్స్ నా డిసిషన్ కే ఓకే అన్నట్టు వాళ్ళు హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. బట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నింది? అంటే ఇన్ ద ఫస్ట్ వే రోలర్ కోస్టర్ అదైతే. ఆ ఫీలింగ్స్ అసలు చాలా హెక్టిక్గా అయిపోయింది అనమాట నా వీసా ప్రాసెస్. 10 డేస్లో కాలేజ్ రీఓపెనింగ్ ఉంది అని అంటే నా వీసా అప్పుడు యాక్సెప్ట్ అయింది. 10 డేస్లో నేను ఫాస్ట్గా షాపింగ్ చేసేసి అంత హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా అడ్జస్ట్ అవ్వగలిగారా? అవ్వగలుగుతాము. ఇండిపెండెంట్గా అవుతాం చాలా. యూఎస్ ఏదైనా నేర్పించింది అంటే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని తయారు చేసింది నన్ను. ఇండిపెండెంట్గా కార్ డ్రైవింగ్ కానీ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను చేసుకోగలుగుతాను అని. ఇక్కడ ఎంత ప్యాంపర్డ్గా పెరిగానో అక్కడ అంత ఇండిపెండెంట్గా ఉండగలిగాను. అదే కదా, ఏమైనా మీరే చేసుకోవాలి, ఇంకొకరు ఉండరు. బట్ యుఎస్ యూకేలో ఉండే వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా తెలిసి వస్తుంది అంటారు. ఎందుకంటే మన వాళ్ళు ఉండరు, మన పేరెంట్స్ ఫ్యామిలీ ఉండరు, అదే ఫ్యామిలీ. మనమే కలిసి ఉంటాం 4-5. అక్కడే అదే ఫ్యామిలీ. వాళ్ళతోనే ఫెస్టివల్స్ చేసుకుంటాము. అన్ని సాడ్నెస్ కానీ ఏదైనా సరే అదే ఫ్యామిలీ. కొన్ని రోజులు బాగుంటది, కొన్నిసార్లు పడదు. కొంతమందితో అడ్జస్ట్ అవ్వలేము. నాకు దొరికిన వాళ్ళు మాత్రం చాలా బాగా దొరికారు. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లిటరల్లీ వాళ్ళ వల్లే సేవ్ అయ్యి ఈరోజు ఇంత సేఫ్గా ఇండియాకి వచ్చానంటే వాళ్ళ వల్ల. మీకు చెప్తుంటే కూడా నాకు గుజూమ్స్ వస్తున్నాయి చూడండి. అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటపడ్డాను నేను. చాలా అసలు అమ్మో చాలా అసలు ఇంకా మా పేరెంట్స్ అసలు తట్టుకోలేకపోయారు ఆ భయంని. అసలు ఎవరికి తెలియదు. ఇది ఇప్పటిదాకా చెప్పని కూడా చెప్పలేదు ఎవరికి. మేమే 6 మంత్స్ నుంచి నేను మెడికేషన్ తీసుకుంటూనే ఉంటున్నాను. నా మోస్ట్ సేవియర్ వారియర్ అంటే మా చెల్లి. జనరల్గా మనం చెల్లికి అక్క ఉంటారు కదా, నాకు మా చెల్లి అనమాట. తనే హాస్పిటల్ విజిట్స్, డాక్టర్తో మాట్లాడడం, చూసుకోవడము. ఇట్స్ నాట్ ఈజీ కదా చిన్న పిల్లలకి క్యారీ చేయడం ఇదంతా. నేను చూసుకోవాల్సింది పోయి వాళ్ళు రిటర్న్ నన్ను చూసుకోవాల్సిన సిచ్యువేషన్. అది అడ్మిట్ అయిపోయి చాలా హెక్టిక్గా ఉండింది. బట్ సమ్హౌ బయటపడ్డాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అదే ఏదైనా సరే ఇంటికి వచ్చేస్తే అన్ని సెట్ అయిపోతాయి. అంతే, ఇంకా హోమ్ సిక్ పోతుంది కాబట్టి మమ్మీ డాడీ పక్కన ఉంటే ఏముండదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.